వచ్చే వాళ్ళకి అడిగినన్ని వరాలు పాతదేముడు ఆలోచించి వరాలిస్తాడు, కొత్త దేవుడు అడగ్గానే ఇచ్చేస్తాడు. రాండి రాండి, కొత్త దేవుడండి, కొంగొత్త దేవుడండి, ఇతడే దిక్కని మొక్కని వాడికి దిక్కు మొక్కు. ఆమె సుందరమ్మ కొట్టిన దెబ్బలకే బొక్కలు ఇరిగిరాయి, ఇంకో ఊర్లో చేరిన ఏమైతుందో ఏమో. రే వత్తా, స్వామి చెప్పినట్టు చేయరా. బాబాకే జై, బాబాకే జై, బాబాకే జై, బాబాకే జై, బాబాకే జై. అరే శిష్య, కొత్త ఊర్లో మకాం, భక్తులు ఎవరు వచ్చారా? స్వామి పెద్దోళ్ళు ఎవరు రాలేదు స్వామి, చిన్న పొరగాళ్ళు వచ్చిన స్వామి. బుడ్డ పొలగాళ్ళ ఎవరైతే ఏంది రమ్మను. తాగే స్వామి. కుంకుమ బాబాకే జై, కుంకుమ బాబాకే జై, కుంకుమ బాబాకే జై, బాబాకే జై, బాబాకే జై, బాబాకే జై, బాబాకే జై, బాబాకే జై. మరి లేత పొలగాడు ఎప్పుడైతే మనకు కావాల్సింది డబ్బులు. జై బాబాకే జై, బాబాకే జై, బాబాకే జై, బాబాకే జై. ఏరా బాలక, ఏమంత అవసరం వచ్చిందిరా ఈ కుంఫు బాబా దగ్గరకు వచ్చావు? స్వామి మా బాబు బడికి బొమ్మని ఏమో కొట్టుడు కొడుతున్నారు స్వామి, నువ్వే ఏదన్నా మార్గం చెప్పు. బాబాకే జై, బాబాకే జై, బాబాకే జై, బాబాకే జై, బాబాకే జై, బాబాకే. బుడ్డ బాలక, ఎవరికి పడితే వాళ్ళకి నేను ఫ్రీగా చేయలేను, పైసలు తెచ్చావా? స్వామి మా నాన్న పేట్ల ఎంత ఉంటుంది తెచ్చింది స్వామి, ఇదిగో స్వామి. జై బాబాకే జై. బుడ్డ బాలక, మీ నాన్న గుర్తొచ్చినప్పుడల్లా జిమ్ జిట అని మంత్రం జపిస్తూ ముడ్డి మీద నా తన్ను బాలక. ఎల్లు, ఈ మంత్రం జపించుకుంటూ ఎల్లు. సరే స్వామి. శిష్య బోని 10,000. ఇంకెవరన్నా ఉన్నారో చూడరా. స్వామి నేను చెప్పాను కదా స్వామి, పిల్లలే వచ్చారని. ఆడెవడు మేకాళ్ళు వచ్చాడు స్వామి. అరే బాలక, ఏమిటి నీ బాధ? స్వామి మా మమ్మీ బడికి పోయి వచ్చిన కూడా చదువుకోమని పిచ్చలు కొడతాను స్వామి. ఏదైనా మార్గం చెప్పా స్వామి. మీ అమ్మ పని పట్టాలంటే పైసలు తెచ్చినావా బాలక? వచ్చింది స్వామి. మా అమ్మ వంటలు పెట్టుకుంటే 20 పైసలు తెచ్చుకున్నాం స్వామి. బాబాకే జై, బాబాకే జై, బాబాకే జై, బాబాకే జై, బాబాకే జై, బాబాకే జై, బాబాకే జై. అమ్మోరు అయ్యోరు అక్కోరు. బాలక, ఈ మంత్రం జపించుకుంటూ మీ అమ్మ వంటగదిలో ఉన్నప్పుడు ఎగిరి ఎగిరి తను బాలక. ఎల్లు, ఈ మంత్రం జపించుకుంటూ ఎల్లు. సరే స్వామి. మరి అరే శిష్య, నెక్స్ట్ ఎవరో పిలువురా. బాబాకే జై, బాబాకే జై, బాబాకే జై. ఇంత చిన్న వయసులో ఏం ఆపదొచ్చింది చిట్టి బాలక? మా నాన్న తాగొచ్చి పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు స్వామి, నీళ్ళే తాగేమన్నా మార్గం చూపెట్టండి స్వామి. తాగొస్తున్నాడా? ఇదేంటి మనం మీకు వచ్చేటట్టు? బాలిక, నిన్ను చూస్తే జాలేస్తుంది, కానీ పైసలు లేదే పని కాదు బాలిక. మా దగ్గర ఇది తప్పించి ఏం లేదు స్వామి, తీసుకోండి స్వామి.
బాలక మీ అయ్య పడుకున్నప్పుడు ఇది పెట్టి పిచ్చ కొట్టుడు కొట్టు. ఇప్పుడు వెళ్ళిపో. సరే స్వామి. శిష్యులు స్వామి మా వాటా మాకు ఇచ్చేస్తే మేము పోతాం స్వామి. ఈసారి కానీ ఇవ్వలేదుగా స్వామి. పోయినసారి దెబ్బలు నాకు పైసలు మీకు. పైసలు లేవేళ్ళప్ప. ఈసారి పైసలు ఇవ్వవా? మీ సంగతి ఉందిలే. జై కుహుం బాబాకే జై కుహుం బాబాకే. వీడొచ్చాడేంటి? వాడి తండ్రి అనుకుంటారు. ఏదో ఒకటి మేనేజ్ చేసి వీడి దగ్గర డబ్బు నొక్కేద్దాం. నీకంత లేదురా రే. ఈసారి నీ బొక్కలు ఇరుగుతాయరే. స్వామి వీడు ఏడ నేర్చుకొని వచ్చిండో కానీ స్వామి ఖాళీ టైంలో బొక్కలు ఎరగొడతాడు స్వామి. దీనికి ఏమైనా మార్గం మీరే చెప్పండి స్వామి. ఓ దాందే ఉంది భక్త. 10,000 ఇచ్చేసేయి, మార్గం వచ్చేస్తది. స్వామి అందగట మొన్న 10,000 తీసుకొని కొట్టమని చెప్పింది మీరేగా స్వామి. అంటే మొన్న 10,000 నా ప్యాంటు జేబులో కొట్టేసి నువ్వు అన్నమాట. ఆ 10,000 ఈ స్వామికి ఇచ్చి దాన్ని ఖాళీ టైంలో కొడుతున్నావా? కాదు కొట్టాల్సింది ఈ స్వామి కాదు. నా కుంపు స్థాయిలో నేను కొడతా చూడు. ఏ స్వామి కుంపు నేర్చుకుని తెలుస్తాను మీకు దగ్గర చెప్తాను స్వామి. చూడండి స్వామి మీరే నన్ను కాపాడాలి స్వామి. నా పని అయిపోయింది స్వామి. ఆ పాప దగ్గర సైన్ నొక్కేసి వాళ్ళ నాన్న కుట్టుమన్నావు స్వామి. ఆ పాప ఇదేగా స్వామి. ఏమి మీ అమ్మ సైన్ పోయిందనుకో నేనేదో ఎడ తాగాను అనుకున్నాను. ఇది నీ పనా? ఇంకెక్కడ ఈ జడ మీకు ఇంకో ఊర్లో పోతద్దాం బా. నాకు డబ్బులు ఇవ్వకుంటుంటే ఇట్టనే ఉంటది. ఇక్కడే దిక్కని మొక్కని వాడికి దిక్కు మొక్కు లేదండి. బాబు